ఇప్పుడు మనం గోంగూర పచ్చి కొబ్బరి రోటి పచ్చడి చేసుకుందాం బిర్యానీలోకి. ఇంకా 2 సార్లు కడిగి మనం ఒక పాత్రలో వేసుకుందాం. ఇసుకుంటుంది గోంగూరలో, మంచిగా కడిగేసి గోంగూర ఉడికింది. ఇప్పుడు ఈ గోంగూరలో పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసి చేసుకుంటే బిర్యానీలోకి బాగుంటుంది. సరిపోతాయి పచ్చిమిర్చి. 2 టమాటాలు ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాం. గోంగూర పచ్చిమిర్చి టమాటా మంచిగా మగ్గిపోయింది. ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం గోంగూర పచ్చడి కొబ్బరి వేసి చేసుకుందాం. గోంగూర గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు ఈ ముక్కలు మెత్తగా చేసుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు, జీలకర్ర వేసుకుందాం. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు పచ్చట్లోకి సరిపడా సాల్ట్. కొబ్బరి మెత్తగా నలిగిపోయింది. మనం ఇందులోకి ఇంత గోంగూర తీసి పక్కన పెట్టుకుందాం కదా, ఇది వేసుకుందాం. గోంగూర పచ్చడి కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు గోంగూర కొబ్బరి చట్నీ తాలింపు పెట్టుకున్నాం. 4 మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ. ఉల్లిపాయ బాగా మగ్గవసరం లేదు, ఇలా మగ్గితే చాలు.